హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మంచి స్నాక్ రెసిపీ చూపించబోతున్నానండి. దీన్ని మనం వితిన్ 5 మినిట్స్లో ఈవినింగ్ టైంలో కానీ లేదా పిల్లల స్నాక్స్ బాక్స్లో కానీ పెట్టివ్వడానికి చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు దాన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా మనము ఆయిల్ని హీట్ చేసుకొని అందులోకి ఫస్ట్ జీడిపప్పును వేసుకొని బాగా మనము గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు దూరగా వేయించుకొని టిష్యూ పేపర్ మీదకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారా, ఈ విధంగా మనము వీటిని జీడిపప్పును వేయించుకొని ఫస్ట్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పల్లీలు వేసుకొని పల్లీలను కూడా మనము బాగా మంచి రంగు వచ్చేంత వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకొని వీటిని కూడా మనము టిష్యూ పేపర్ మీదకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనము అదే ఆయిల్లోకి కరివేపాకుని వేసుకొని కరివేపాకును కూడా వేయించుకోవాలి. బట్ ఈ కరివేపాకు వేసుకున్నప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి, అది ఎగిరే ఛాన్సెస్ ఉంటుంది. తర్వాత ఇందులోకి ఇప్పుడు మనము కార్న్ఫ్లెక్స్ని వేసుకోవాలి. కొద్దిగా కార్న్ఫ్లెక్స్ని వేసుకొని ఇలా అటు ఇటు తిప్పుకుంటూ వీటిని మనము టిష్యూ పేపర్ మీదకి తీసేసుకోవాలి. ఇందులో ఒక విషయం గమనించాలి, మనము ఈ కార్న్ఫ్లెక్స్ వేయించుకునేటప్పుడు మాత్రం ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకున్నాం అనుకోండి త్వరగా మాడిపోతాయి. సో ఈ విధంగా కొద్దిగా వేసుకుంటూ కార్న్ఫ్లెక్స్ని మనము ఫ్రై చేసుకొని టిష్యూ పేపర్ మీదకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ కార్న్ఫ్లెక్స్ మనకు కిరాణా స్టోర్స్లో లభిస్తాయండి. కిరాణా స్టోర్స్లో అడిగితే మనకు ఇవి అవైలబిలిటీలో ఉంటాయి. సో ఇలా చూసారా, ఇలా కార్న్ఫ్లెక్స్ అంతా మనము ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని ఇలా రెడీ చేసుకోవాలి. చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో. ఇప్పుడు ఇందులోకి మనము ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు, కరివేపాకు, జీడిపప్పు వేసుకోవాలి. ఇందులోకి ఇప్పుడు నేను చాట్ మసాలా, ఉప్పు, కారం వేసుకుంటున్నాను. చాట్ మసాలా లేకపోతే ఓన్లీ ఉప్పు కారం వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే మనము ఉప్పు, చాట్ మసాలా, కారం వేసుకొని గరిటె సహాయంతో బాగా మనము వీటిని మిక్స్ చేసుకోవాలి. చూసారా, ఇలా మెల్లగా మనం మిక్స్ చేసుకోవాలి, లేదంటే విరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఇలా మనము మిక్స్ చేసుకున్న తర్వాత వీటిని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకున్నామంటే 1 మంత్ పాటు నిలువ ఉంటాయి. పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు స్నాక్స్ బాక్స్లో కానీ లేదా మీరు ఆఫీస్కి వెళ్తుంటే స్నాక్స్ బాక్స్లో పెట్టుకొని వెళ్ళొచ్చు. లేదా ఈవినింగ్ టైమ్స్ టీ టైంలో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఎలా ఉంది వీడియో? మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.